ఈరోజు మనం బైబిల్లో ఒక విచిత్రమైన ఉత్కంఠభరితమైన వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన పేరు అబ్యాతారు. 85 మంది యాజకులు దారుణంగా నరకబడుతుంటే రక్తం ఏరులై పారుతున్న చోటు నుండి తప్పించుకున్న ఏకైక వ్యక్తి ఈయన. దావీదుతో కలిసి అరణ్యాల్లో తిరిగాడు, యుద్ధాల్లో పాలు పంచుకున్నాడు. కానీ అంతటి గొప్ప యాజకుడు చివరికి తన పదవిని ఎందుకు కోల్పోయాడు? దేవుడు ఇచ్చిన ఒక పాత శాపం ఈయన జీవితంలో ఎలా నెరవేరింది? పదండి ఆ ఆసక్తికరమైన చరిత్రలోకి వెళ్దాం. చరిత్ర మొదలయ్యేది 1వ సమూయేలు 22వ అధ్యాయంలో. అప్పట్లో సౌలు రాజు దావీదును చంపాలని తరుముతున్నాడు. దావీదు ఆకలితో నోబు పట్టణంలోని యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వెళ్తాడు. అహీమెలెకు అమాయకత్వంతో దావీదుకు సముఖపు రొట్టెలు పెడతాడు. కానీ ఇది చూసిన దోయేగు అనే వ్యక్తి సౌలుకు చూడమనిలా నిజం చెప్పేస్తాడు. కోపంతో ఊగిపోయిన సౌలు ఏకంగా 85 మంది యాజకులను చంపమని ఆదేశిస్తాడు. ఎవరూ ముందుకు రాకపోయినా ఆ దోయేగు కత్తిపట్టి పసిపిల్లలను, స్త్రీలను, యాజకులను అందరినీ ఊచకోత కోస్తాడు. ఆ భయానక మారణకాండలో అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఒక్కడే దేవుని కృప వల్ల తప్పించుకుంటాడు. రక్తం ఓడుతున్న గాయాలతో, కళ్ళ ముందే కుటుంబం అంతా పోయిన బాధతో అబ్యాతారు పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరకు వస్తాడు. అప్పుడు దావీదు అన్న మాటలు వింటే మనకు కన్నీళ్లు వస్తాయి. నీ తండ్రి ఇంటి వారి మరణానికి నేనే కారణమయ్యాను. నువ్వు భయపడకు, నా యొద్ద ఉండు. నా ప్రాణం తీయజూసేవాడు నీ ప్రాణం కూడా తీయజూస్తున్నాడు. నా దగ్గర నువ్వు భద్రంగా ఉంటావు. అప్పటి నుండి దావీదు రాజు అయ్యే వరకు అబ్యాతారు ఆయనకు వెన్నంటే ఉన్నాడు. దావీదుకు దేవుని చిత్తం తెలియజేయడానికి ఎఫోదును, యాజక వస్త్రం వెంట తెచ్చుకున్నాడు. కెయీలాలో ఉన్న అరణ్యంలో ఉన్న అబ్యాతారు దావీదుకు ఆధ్యాత్మికంగా బలంగా నిలిచాడు. దావీదు వృద్ధుడయ్యాక అసలు సమస్య మొదలయ్యింది. దావీదు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? దేవుని నిర్ణయం ప్రకారం సొలొమోను రాజు అవ్వాలి. కానీ దావీదు పెద్ద కొడుకు అదోనీయా సింహాసనం కోసం కుట్ర చేస్తాడు. ఇక్కడే అబ్యాతారు పొరపాటు చేశాడు. సంవత్సరాల తరబడి దావీదుకు నమ్మకస్తుడిగా ఉన్న అబ్యాతారు చివరి నిమిషంలో అదోనీయా పక్షం వహించాడు. 1వ రాజులు 1:7 సాదోకు అనే మరో యాజకుడు సొలొమోను పక్షాన ఉంటే అబ్యాతారు మాత్రం తప్పు వైపు నిలబడ్డాడు. సొలొమోను రాజు అయ్యాక అదోనీయాకు సహకరించిన వారందరినీ శిక్షించాడు. అబ్యాతారును పిలిచి ఇలా అంటాడు: నువ్వు మరణానికి పాత్రుడవే, కానీ నా తండ్రి కష్టాల్లో నువ్వు భాగస్వామివి కాబట్టి నిన్ను చంపను. కానీ ఇకపై నువ్వు యాజకుడిగా ఉండటానికి వీల్లేదు. నీ ఊరైన అనాతోతుకు వెళ్ళిపో. 1వ రాజులు 2:26 మిత్రులారా, ఇక్కడ మనం ఒక కీలకమైన విషయం గమనించాలి. పూర్వం దేవుడు ఏలీ అనే యాజకుడికి ఒక శాపం ఇచ్చాడు. 1వ సమూయేలు 2:31 నీ వంశంలో ఎవరూ యాజకులుగా ఉండరు అని. అబ్యాతారు ఆ ఏలీ వంశీయుడే. అబ్యాతారు పదవి కోల్పోవడంతో కొన్ని వందల ఏళ్ల క్రితం దేవుడు చెప్పిన మాట నెరవేరింది. అబ్యాతారు జీవితం మనకేం నేర్పిస్తుంది? ప్రారంభం బాగున్నా, మధ్యలో నమ్మకంగా ఉన్నా, ముగింపులో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటే మనం ఆశీర్వాదాలను కోల్పోతాం. అబ్యాతారు తప్పించుకున్నాడు, కానీ తన గొప్ప పిలుపును కోల్పోయాడు. మరి మీరేమంటారు? అబ్యాతారు అదోనీయా పక్షం వహించడం సరైనదేనా? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన బైబిల్ అంశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.